చెప్పి అప్పుడు వాళ్ళు ఏంటి ఏ ఎందుకు వెళ్ళిపోమంటారు? నువ్వు మంచిగా ఉంటే ఉండమంటారు కదా. అంటే గొడవలు అయినప్పుడు కోపంలో అలా అంటారు కదా. అంటే వెళ్ళిపోతారా? వెళ్ళిపోవద్దు కదా. ఆలోచన చేయాలి ఎందుకోసం అన్నారని. ఓకే. అంటే ఒక ఆడామె సొంత ఇల్లు అలా భర్త ఇల్లే అంటారు. భర్త ఇంట్లోనే ఉండాలి. ఓకే. అంటే వాళ్ళకంటే సొంత ఇల్లు ఏమొద్దా? వాళ్ళకు సొంత ఇల్లు ఎందుకు? భర్త ఉంటే ఆయనకు సొంత ఇల్లే ఉంటుంది కదా. మళ్ళీ ఆడవాళ్ళకి ఎందుకు సొంత ఇల్లు? అదే అండి. ఇప్పుడు భర్త వాళ్ళు అంటారు కదా. ఇప్పుడు భర్త ఉన్నప్పుడు భర్త ఇంట్లోనే ఉండాలి, అంతేగాని ఆడవాళ్ళకి ఇల్లు కావాలని అవసరం లేదు. ఆ ఇంట్లో ఆమెకేం హక్కులు ఉండవు కదండి. హక్కులు ఎందుకు ఉండవు? భర్త ఉండగా హక్కులు అన్నీ ఉంటాయమ్మా, అన్నీ ఉంటాయి. ఆడవాళ్ళకి ఇల్లు అవసరం లేదండి. అవసరం లేదు. ఓకే. భర్త ఉంటే ఇల్లు ఉంటుంది, భర్త ఉంటాడు, కుటుంబం ఉంటుంది, అంతే. కానీ అట్లాంటిది ఏం లేదు. ఆడవాళ్ళకే ఇల్లు ఉండాలని ఏం లేదు. ఓకే. మరి భర్త తర్వాత పిల్లలు ఉంటారు, అందరు ఉంటారు, కుటుంబమే ఉంటుంది కదా. మళ్ళీ అట్లాంటప్పుడు ఆడవాళ్ళకి ఇల్లు అనేది అవసరం లేదు. అవసరం లేదు. సో ఎప్పుడైనా ఒక ఆడామె ఎవరో ఒక ప్రొటెక్షన్లో ఉండాలంటారు, అంతేనా? ఎవరో ఒక ప్రొడక్షన్ కాదు, భర్త యొక్క ఆధీనంలోనే ఉండాలి, అంతే అంటారు. అంతేగాని ఎవరితోనే అని కాదు, ఓకే. భర్తతోనే ఉండాలి.